ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ రాకాడి బాబా జీవిత చరిత్ర. ఇది శ్రీ ఎక్కిరాల్ భరద్వాజ్ మాస్టర్ గారు రచించిన నేను దర్శించిన మహాత్ముల నుంచి తీసుకున్నది. భాగము 5. శ్రీ మాస్టర్ గారు విద్యానగర్ వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి వీరు షిరిడి బయలుదేరుతూ ఇలా అనుకున్నారు, గణేష్పురిలో శ్రీ నిత్యానంద స్వామి వారి సమాధి దర్శనం చేసుకోవాలి అని అనుకున్నారు. అనుకున్న విధంగా మరుసటి రోజు తెల్లవారుజామున వెళ్ళిపోయారు. ఆ రోజు వెళ్ళి కోపర్గావ్ స్టేషన్ లో మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున కోపర్గావ్ స్టేషన్ చేరారు. అక్కడ రైల్వే స్టేషన్ లో టీ స్టాల్ దగ్గరకు వెళ్ళేటప్పటికి అక్కడ సాయి రమణానంద గారు కనిపించారు. వారు ఇలా చెప్పారు, శ్రీ రాకాడి బాబా గారు గణేష్పురిలోనే ఉన్నారు, వారిని దర్శించుకొని వస్తున్నట్టుగా చెప్పారు. అప్పుడు మాస్టర్ గారు ఇలా అన్నారు, నేను కూడా గణేష్పురి దర్శించదలిచాను, ఈ సమయంలో శ్రీ రాకాడి బాబా ఇక్కడ ఉండడం నా అదృష్టం అని వీరు మాస్టర్ గారు చెప్పారు. వెంటనే ఇద్దరు కలిసి గణేష్పురి వెళ్ళారు. అక్కడ గణేష్పురిలో హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉంటాయి కదా, అక్కడ స్నానం చేసి శ్రీ నిత్యానంద స్వామి ఆశ్రమం సమాధి దర్శించుకొని మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత శ్రీ రాకాడి బాబా దర్శనానికి బయలుదేరారు. ఆ ఊరికి కొద్ది దూరంలో కొండవాగు దాటి ఒక అనసూయ కుండం దగ్గర వెళ్ళారు. అక్కడ గణేష్పురిలో అనసూయ కుండం అంటే అక్కడ అనసూయాదేవి తపస్సు చేసిందని ఆమె స్నానం చేసిన ఆవిడ తపస్సు చేసిన ప్రదేశము. తర్వాత ఆమె స్నానం చేసిన కుండానికి ఆ పేరే అలా ఉంచారు అనమాట. అక్కడికి వీరు అనసూయ కుండం దగ్గరికి చేరేటప్పటికి వీరు మధ్యాహ్నం 3 గంటలైంది. అదంతా అడవి ప్రాంతం అన్నమాట. ఈ అనసూయ కుండము కూడా ఇది హాట్ వాటర్ స్ప్రింగ్. అనసూయదేవి అక్కడ తపస్సు చేసినందువల్ల దానికి అక్కడ ఆ పేరు వచ్చిందనమాట. అక్కడ ఆ అనసూయ కుండానికి సరిగ్గా ఒక 50 గజాల దూరంలో చెట్టు కింద మట్టితో ఒక ఆసనం వేసుకొని దాని మీదే రాకాడి బాబా కూర్చొని ఉన్నారు. అంటే అనసూయ కుండానికి ఒక 50 గజాల దూరంలో ఒక కింద మట్టిలో ఒక ఆసనం వేసుకొని దాని మీద రాకాడి బాబా కూర్చొని ఉన్నారు. వారు చూసేటప్పటికి అంటే చూడటానికి శ్రీ రాకాడి బాబా చూడటానికి ఎలా కనిపిస్తారంటే ఒక 50 లేక 60 సంవత్సరం వారిలా ఉన్నారు. కేవలం వారు ఒక లంగోటి మాత్రం ధరించారు. తలకేమో ఒక ఎర్రని జడలు అంటే మొత్తం తలంతా జడలు కట్టేసింది కదా, కొన్ని జడలు ఇలా కిరీటం లాగా చుట్టి ఉన్నారు, కొన్ని జడలు ఇలా వేలాడుతూ ఉన్నాయన్నమాట. కొన్ని పైకి కట్టేసి ఉన్నాయి. నల్లని ఛాయ, కొంచెం పొట్టి శరీరం, మెడలో రుద్రాక్షమాల, ముదురు తేనె రంగు ఉన్న కళ్ళు. ఈ రూపం చూసేవారికి తేనె రంగు కళ్ళు, ఈ రూపం చూసేవారికి ఆయన ఒక మహనీయుడు లేక తపస్సుని గుర్తించడానికి వీలు లేదుగా ఉంది వారి ఆహార్యం. ఆయన పక్కన ఒక పెద్ద దుని వెలుగుతుంది. దాంట్లో ఒక 3-4 పెద్ద మానులు ఒక్కసారిగా కాలుతున్నాయి. అవి ఏం చెట్లో తెలియదు గాని వాటి నుంచి వచ్చిన విభూతి అంతా తెల్లగా ఉంది. అదంతా మెత్తని పిండిలాగా ఉంది. అక్కడ అంతా మొత్తం ఆ విభూతి రాసులుగా పోసి ఉంది. ఎత్తైన విభూతి రాసులు ఎన్నో ఉన్నాయి ఆ ప్రాంతంలో, శ్రీ రాకాడి బాబా గారి సమీపంలో. వీరు మాస్టర్ గారు సాయి రమణానంద అక్కడికి చేరేటప్పటికి ఎవరో ఒక ఇద్దరు గ్రామస్తులు కూర్చొని స్వామివారితో రాకాడి బాబా గారితో తమ గోడు చెప్పుకుంటున్నారు. అప్పుడు రాకాడి బాబా వారి ఒడిలో ఒక తెల్ల కాగితం ఉంది. అక్కడ ఒక పెన్సిల్ తో దాని మీద ఒక వలయం, చిత్రమైన వలయం గీసి దాన్ని తదే దీక్షతో అలా దిద్దుతూ ఉన్నారు అనమాట. అలా దిద్దుతూ ఉన్నారు. వారు ఒక పక్క దిద్దుతున్నారు, ఒక పక్క వారు అక్కడ ఉన్న ఇద్దరు గ్రామస్తులు చెప్తుంది వింటూ ఉన్నారు అనమాట.
అంటే చూసే వరకు వారేం వినిపించుకున్నట్లు లేదో అని అనిపించినప్పుడు కొట్టకుండా కూర్చుంటే వారు వింటున్నారో లేదో తెలీదు గదా! అందుకని వారు మధ్యలో 1, 2 సార్లు చెప్పడం ఆపేశారు. దాంతో వారు వెంటనే తల ఎత్తి వారు చెబుతున్న అంశాల గురించి ఒక 2, 3 మాటలు వివరాలు అడిగారు. అంటే ఉదాహరణకి వాళ్ళెంతమంది, మీరెంతమంది, ఇది జరిగి ఎన్నాళ్ళైంది అలాంటివి ప్రశ్నలు వేస్తున్నారు. అంటే వినలేదని వారనుకున్నారు. కానీ నేను వింటున్నానని స్వామి వాళ్ళకి ప్రశ్నలు వేసి తెలియచేశారు. అంతటితో వారికి వీరు వింటున్నారన్న నమ్మకం కలిగింది. మళ్ళీ చెప్పుకుంటున్నారు వాళ్ళు గూడా. అలా చెప్తూ ఉన్నప్పుడు కూడా వారు తల పైకెత్తి చూడకుండా వారు ఆ వలయాన్ని అలా దిద్దుతూనే ఉన్నారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి ఇది జరుగుతుంది కదా! ఇంకా బాబా గారికి అంతరాయం కలగకూడదని వీరిద్దరూ సాయి రమణానంద మాస్టర్ గారు ఇద్దరు దూరంగా నిల్చున్నారు. తర్వాత స్వామివారు చూసినప్పుడు నమస్కరించుకోవచ్చని ఒక మూలగా నిలబడ్డారు. కొద్దిసేపటికి రాకట్ బాబా చేయి చాచేటప్పటికి ఇద్దరు చిలుం వెలిగించి ఆ గ్రామస్తులిద్దరూ చిలుం వెలిగించి ఇచ్చారు. అది తమ చేతిలోకి తీసుకొని పెన్సిలు, కాగితాన్ని కింద పెట్టి 2 చేతులతో చిలుం పీలిస్తున్నారు. అప్పుడు తల పైకెత్తి వీరి పక్క చూశారు. సాయి రమణానంద గారిని చూసి ఇలా అన్నారు. "ఏం శివ మొన్ననే కదా వెళ్ళావు. అప్పుడే తిరిగి వచ్చావేమో" అని అన్నారు. వీరి కేసి చూసి మాస్టర్ గారి కేసి చూసి అడిగారు. "ఈ బాలశివుడు ఎవరు?" అన్నారు. ఇప్పుడు సాయి రమణానంద ఇలా వీరిని పరిచయం చేశారు. మాస్టర్ గారిని పరిచయం చేశారు. తర్వాత పూర్ణానంద స్వామికి వీరిపై గల అపారమైన ప్రేమ గురించి చెప్పారు. తర్వాత మాస్టర్ గారు వారితో ఇలా అన్నారు. వారి దర్శనం కోసం ఎంతో తపించి వచ్చినట్టుగా చెప్పారు. తాను షిరిడి సాయిబాబా భక్తుడినని, మహాత్ములను వారి క్షేత్రాలను దర్శించడం వారికి ఎంతో ప్రీతి అని మాస్టర్ గారు వారితో చెప్పారు. ఈయన రాకాడి బాబా చిలుం తాగుతూనే అంతా శ్రద్ధగా విని ఇలా అన్నారు. పూర్ణానంద చాలా మంచివాడు. మంచి త్యాగి అని అంటున్నారు. అంటుండగానే వీరు మాస్టర్ గారి పాదాలకి అంటే అంటుండగానే మాస్టర్ గారేమో రాకాడి బాబా పాదాలకి నమస్కరించుకున్నారు. నమస్కరించుకోవడానికి వంగారనమాట. అంటే అక్కడ గ్రామస్తుల పాదాలను తాకవద్దని చెప్తూ ఉంటే కానీ రాకాడి బాబా పాదాలని ముందుకు వంచారు. వీరు మాస్టర్ గారు నమస్కరించుకోగానే రాకాడి బాబా ఇలా అన్నారు. "నీవు ఎక్కడ నమస్కరించుకుంటే అక్కడే సాయినాథుని పాదాలు ఉంటాయి. ఆయన్నెప్పుడు విడువకు. మా దర్శనమైన నీవు పూర్ణానందుడితో పరిచయమైన అంతా సాయి ఆదేశానుసారమే జరిగింది. నీవు మీ నాన్నని సంతోషపెట్టు. నీ శిష్యుల కంటే వారి కళాశాలలో స్టూడెంట్స్ అని అర్థం. సత్యమైన తత్వమే చెప్పు. వారు నిన్ను ప్రేమించినా ద్వేషించినా పర్వాలేదు. ఈనాటి గురువుల్లా వాళ్ళ మెప్పు కోసం కపటం బోధించవద్దు" అని చెప్తూ ఇలా అన్నారు. ఇంకా నేను చెప్పేదెంతో కష్టమైన పనే. సత్యవాది లోక విరోధి అని అన్నారు బాబా. ఇంకా వారు ఇలా చెప్పారు. అయినప్పటికీ సత్య స్వరూపమైన భగవంతుడిని పొందాలంటే అదొక్కటే మార్గం. లోకాన్ని విడిచిన మాకు ఇది తపస్సు. లోకంలో ఉండే మీ వంటి సాధకులకు అదే తపస్సు. లోకంలో ఉంటూ అలా నడుచుకుంటే ఎన్నో జన్మల కర్మబంధాలు, బాకీలు, రుణానుబంధాలు వేగంగా తీరిపోతాయి. మాయలో అయితే మొదట అన్ని సుఖాలిచ్చి తర్వాత శాశ్వతంగా దుఃఖం మిగిలిపోతుంది. ఆత్మ మార్గంలో మాత్రం మొదట కష్టం, అటు తర్వాత పొడుగుల అంతులేని సుఖం ఉంటుంది. లోకాన్ని మెప్పించడం కపటం, వేశ్య లక్షణాలు. పరమాత్మని మెప్పించడం నిష్కపటం, భక్తుని ధర్మాలు. పరమాత్మని మెప్పించడం నిష్కపటం, భక్తుని ధర్మాలు అని చెప్పారు. ఓం నారాయణ. ఆది నారాయణ.